హాయ్, చిన్నపిల్లల్లో వామ్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ అంటే కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల ఆకలి సరిగ్గా ఉండదు, అన్డైజెస్టబుల్ థింగ్స్ అంటే బలపాలు కానీ లేదంటే గోడ బెల్లులు కానీ లేదా మట్టి చాక్ పీస్లు ఇలాంటివి క్రేవింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇలాంటివి తినడానికి బాగా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి పిల్లల్లో వామ్స్ ఉంటాయి. దీనివల్ల ఆకలి అనేది అస్సలు ఉండదు. మనం తీసుకున్న ఫుడ్లోంచి కూడా ఐరన్ అనేవి ఆ వామ్స్ చాలా ఎక్కువగా తీసేసుకుంటాయి కాబట్టి వీళ్ళు యాక్టివ్గా ఉండరు, క్రాంకీగా ఉంటారు. మరి సో వీటన్నిటికీ కూడా ఎవ్రీ 3 monthsకి ఆల్బెండజోల్ సిరప్ అనేది వేసి డీవార్మింగ్ అనేది చేస్తూ ఉండాలి. మన ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నట్లయితే ముగ్గురికి ఒకటే రోజు వేయడం అనేది చేయాలి. దీంతో పాటుగా హోమియోపతిలో మెడిసిన్ చెప్పండి మేడం అని కొంతమంది అడిగారు. హోమియోపతిలో ది బెస్ట్ రెమెడీ, చాలా రెమెడీస్ అయితే ఉంటాయి, కానీ ఈ రెమెడీ అయితే అందరికీ సూటబుల్ అని చెప్పొచ్చు. అదే సినా 30 లేదంటే సినా 3x లాగా కూడా తీసుకోవచ్చు. ఇది రోజుకి మార్నింగ్ 4 pills, నైట్ 4 pills ఇలాగా ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ తీసుకోవడం వల్ల చాలా వరకు వామ్స్ని అయితే తగ్గించుకోవచ్చు. దీనివల్ల పిల్లల్లో క్రాంకీనెస్ తగ్గుతుంది, ఆకలి కూడా బాగా పుడుతుంది. మీకు ఎవరికైనా ఈ విధమైన డౌట్స్, హోమియోపతి మెడిసిన్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.